అందరికి మొట్టమొదటిగా ఇది వాయిస్డా, వాయిస్‌లెస్సా? అలాగే దీని మేనర్ ఆఫ్ ఆర్టిక్యులేషను ఈ 2 విషయాలు చూద్దాం. దీనికోసం మనం తెలుగులో మనం నేర్చుకున్నటువంటి ఈ కచట తప పరుషాలు, గజడ దబ సరళాలు ఇవి ఊరికే ఒక నిమోనిక్ లాగా జ్ఞాపకం పెట్టుకుందాం. క, చ, ట, త, ప తర్వాత కచట తప ఫాలోడ్ బై ఫిష్. ఐ ఓవల్ కాబట్టి వదిలేద్దాము. ఎస్ దీని యొక్క సౌండ్ ష్, హ. ఇది ఊరికే గుర్తుపెట్టుకోవడం కోసం వీటిని రాశాను. వీటి యొక్క జంటలు దీంతో పాటుగా ఉండేది క, గ, చ, జ, ట, డ, త, ద, ప, బ, ఫ, వ, స, జ, ష, ఝ. ఒక ఇవన్నీ 1 2 3 4 5 6 7 8 ఈ 8 జంటలు. ఇది బ్యాచులర్. ఇప్పుడు ఇందులో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి ఇవన్నీ చూసినట్లయితే ఇవన్నీ కూడా అన్వాయిస్డ్. ఇవి ప్రొడ్యూస్ చేసినప్పుడు వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవ్వు. అదే చదివి వీటిని వాయిస్లెస్ సౌండ్స్ అంటాము. ఈ వాయిస్లెస్ మిగతా ఇవి కాకుండా మిగిలినవన్నీ కూడా ఇక వాయిస్డే. ఆ మిగిలినవన్నీ ఏంటో చూద్దాము. దానికోసం మనం ఈ మిగతా కాన్సనెంట్స్ కూడా రాద్దాము. దానికోసం మనం మన తెలుగు అక్షరమాలనే వాడదాము. ఇందులో తా, దా తర్వాత మనకి వచ్చేది నా, వా, బా, మా. మన ఇంగ్లీష్లో ఇంకొకటి ఇంగ్ అనే సౌండ్ ఉంది. ఇది ఈ 3 రాసుకోవడం వల్ల మనకి ఒక గ్రూపు తయారైపోయింది. వీటిని నేసల్ సౌండ్స్ అంటాం. ఇవి ప్రొడ్యూస్ అయినప్పుడు సౌండ్ గాలి ముక్కులోంచి కూడా వస్తుంది. అంచేత వీటిని నేసల్ సౌండ్స్ అని అంటాము. ఇక ఇందులో పెద్ద గ్రూపులు 2 ఉన్నాయి, ప్లాజివ్స్, ఫ్రికటివ్స్. ప్లాజివ్స్ అంటే ఈ సౌండ్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఒక ఎక్స్ప్లోజన్ లాగా బయటకు వస్తుంది గాలి. వాటికి అవి ఏంటి అంటే మనకి చూద్దాం. ఇది మొదటి జంట కాగా, ఆ తర్వాత టాడ రెండవ జంట, ఆ తర్వాత మూడవ జంట. ఈ 3 జంటలు కలిపి మనకి ప్లాజివ్స్ అవుతున్నాయి. ఇవి ప్లాజివ్స్ అని ప్రొడ్యూస్ అయినప్పుడు ఎక్కడో ఒక చోట గాలి కొంచెం ఆగుతున్నట్టు ఉంటుంది. ఖ, గ అన్నప్పుడు గాలి ఆగి ఒక ఎక్స్ప్లోజన్ లాగా బయటకు వస్తుంది కాబట్టి వీటిని ప్లాజివ్ సౌండ్స్ అని అంటాము. ఇక ఈ వరుసలో మిగిలిన అన్నీ కూడా అవి ఫ్రికటివ్ సౌండ్స్. ఫ్రికటివ్స్కి ప్లాజివ్స్కి మెయిన్ డిఫరెన్స్ రెండిటిలోనూ గాలి కొద్దిగా ఆగుతుంది, కానీ రిలీజు ప్లాజివ్స్లో సడన్గా జరుగుతుంది. ఫ్రికటివ్స్లో నెమ్మదిగా ఫ్రిక్షన్ కలుగుతుంది. అంచేత ఈ చ అందుచేత త, ద, ఫ, వ, స, జ, ష, జ, హ ఇవి 9 కూడా ఫ్రికటివ్స్. ఈ జంట మాత్రమే దీనికి ఎక్సెప్షను. ఈ జంట ఈ ఛ, జ, ఈ ఛ, జని ఈ రెండింటిని ఎఫ్రికేట్స్ అంటారు. ఎఫ్రికేట్స్ అంటే దాని పేరులోనే ఉంది, టువర్డ్స్ ఫ్రికటివ్. అంటే ఇది ఫ్రికటివ్ సౌండ్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి వీటిని ఈ రెండింటిని ఎఫ్రికేట్స్ అనే పేరు పెట్టారు. ఇక మనం ఈ రాసినప్పుడు యారా లావాల్ని మర్చిపోయాము, వదిలేసాము. అవి కూడా ఒకసారి చూద్దాం. యా, రా, లా, వా. ఈ యారా లావాలో లా సౌండ్ని లాటరల్ సౌండ్ అని అంటారు. లాటరల్ ఇది. అలాగే ఈ యా, వా ఈ రెండు వీటిని సెమీ ఓవల్స్ అంటారు. సెమీ ఓవల్స్ అని అనడానికి కారణం ఇవి ఇంచుమించుగా ఓవెల్ యొక్క ముఖ్యమైన లక్షణం ఎక్కడ రెస్ట్రిక్షన్ ఉండదు, ఎక్కడ స్టాప్ ఉండదు, ఎక్కడ ఫ్రిక్షన్ ఉండదు. అలాగే ఈ యా అనే సౌండ్, వా అనే సౌండ్ ఇవి రెండు కూడా ఇంచుమించుగా అలా ఉంటాయి కాబట్టి వీటిని సెమీ ఓవల్స్ అంటారు. అలాగే ఇవి
వీటి తర్వాత ఉన్నటువంటి కాన్సనెంట్ మీద కానీ ఓవల్ మీద కానీ జారుతూ వెళ్తాయి కాబట్టి వీటిని గ్లైడ్స్ అని కూడా అంటారు. ఇక ఆర్కి ప్రత్యేకంగా ఒక లిక్విడ్ అంటారు దీన్ని. లిక్విడ్ రోటిక్ లిక్విడ్ అంటారు. రోటిక్ అంటే ఇది డిఎస్సిలో పెద్ద అవసరం ఉండకపోవచ్చు. రోటిక్ లిక్విడ్ అంటారు. లిక్విడ్ అని అనడానికి కారణం ఇది ఒక ఫ్లూయిడ్ లాగా అది ఒక ఫ్లూయిడ్ లాగా వెళ్తుంది. లా సౌండ్ కూడా ఇంచుమించుగా అలాగే ఉంటుంది. అంచేత లాని లాటరల్ సౌండ్ ఈ ఆ రెండు సౌండ్ని లిక్విడ్స్ అంటారు. దీన్ని లాటరల్ లిక్విడ్ అంటారు. దాన్ని ఆర్ని రోటిక్ లిక్విడ్ అని చెప్పి అంటారు. అంచేత మనకి దీంతో ఈ ఈ మొత్తం సౌండ్స్ అన్నీ వచ్చేసినాయి. ప్లాజివ్స్ 6 ప్లాజివ్స్ వచ్చినాయి, 9 ఫ్రికటివ్స్ వచ్చినాయి, 2 ఎఫ్రికేట్స్ వచ్చినాయి. ఈ ఆరాలావాలు మొత్తం ఒక 4, ఇవి 3. 6, 9, 15, 2, 17, 17, 4, 21, 3, 24. 24 సౌండ్స్ని మనం ఈ రకంగా కేటగరైజేషన్ చేయొచ్చు. ఇప్పుడు వీటిని కొంచెం నీట్గా ఒక టేబుల్ రూపంలో చూద్దాం. ఇది మీకు దీనికి ఈ టేబుల్కి లింక్ మీకు కింద ఉంది. మీరు క్లిక్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లాజివ్స్ వీటికి స్టాప్స్ అనేటటువంటి పేరు కూడా ఉంది. అంచేత ఆ పేరు కూడా ఇచ్చాము. పాబా, టాడా, కాగా, ఎఫ్రికేట్స్, ఫ్రికటివ్స్. ఇప్పుడు మనం చెప్పుకొని అన్ని ఒక నీట్గా ఒక టేబుల్ లాగా వచ్చింది. కింద ఈ సెమీ ఓవల్స్ యా, వా. అలాగే లాని లాటరల్ లిక్విడ్ లాటరల్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు. అలాగే రాకి డిఎస్సిలో ఎక్కడ ఏం స్పెషల్ నేమ్ ఇచ్చినట్లేదు ఇది. అయితే వీటికి ఇంకొక పేరు కూడా ఉంది, అప్రాక్సిమేట్స్. యా, వా, రా. ఈ మూడింటిని కలిపి అప్రాక్సిమేట్స్ అంటారు. ఇది ఒక ప్రత్యేకమైన లేబుల్. అంచేత ఈ రకంగా ఈ ఈ 10 నిమిషాల్లోనూ మనం ఈ సౌండ్స్, ఈ కాన్సనెంట్ సౌండ్స్, 24 కాన్సనెంట్ సౌండ్స్లో వాయిస్డ్ ఏంటి, వాయిస్లెస్ ఏంటి, లేదా అన్వాయిస్డ్ ఏంటి, అలాగే వాటిని ప్లాజివ్స్, ఎఫ్రికేట్స్, ఫ్రికటివ్స్, నేసల్స్ ఇలా ఎందుకు విడగొట్టాము, ఎలా విడగొట్టారు అనేటటువంటి ఈ విషయాలు తెలుసుకున్నాం.